సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పెద్ద సమస్య అయింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టిందంటే 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అంటే ఒకే చోట 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకి ఏమైంది, అప్పుడు దశల వారీగా వాళ్ళది కన్ఫర్మ్ చేశారు. మొట్టమొదటి దశలో ఉన్నటువంటి ఒక 5,000 మందో 10,000 మందికి మాత్రమే 5 ఏళ్ళు పూర్తయినటువంటిది, వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ల అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి 4 సంవత్సరాలు 9 నెలలు, 4 సంవత్సరాలు 10 నెలలు ఉంది. యాక్చువల్గా వీళ్ళు 1,30,000 మంది. అప్పట్లో జగన్ సర్కార్ వీళ్ళ బదిలీలకు ఓకే చేస్తూ 2 కాన్సెప్టులు పెట్టుకొచ్చింది. ఒకటి, అనారోగ్య కారణాలతో ఎక్కడికైనా బదిలీ కోరుకుంటే, రెండవది భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం అన్నటువంటి. బట్ సచివాలయ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అప్పటికి పెళ్లి కాని వాళ్ళే 100కి 95 మంది ఉన్నారు. అంటే కొత్త కుర్రోళ్ళు, కొత్త అమ్మాయిలు ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి భార్య పనిచేసే చోట నేను, భర్త పనిచేసే చోటను అక్కడికి ఉద్యోగాలకు వెళ్ళడానికి అట్లాంటి ట్రాన్స్ఫర్లు కుదరలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ కోరుకుంటున్నది బాబు సర్కార్ని దీన్ని 4 సంవత్సరాలు 6 నెలలకు మార్చండి అని. మరి సచివాలయ ఉద్యోగులు వచ్చేటప్పటికి జగన్ హయాంలో నియమితులైన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇస్తారా, ఇప్పుడు చెయ్యకపోతే మళ్ళీ ఎన్నాళ్ళకి చేస్తారో తెలియదు. అంటే ప్రభుత్వాలు కొత్తగా వచ్చినప్పుడు ఈ పనులు చేస్తుంటాయి కానీ ఆ తర్వాత పట్టించుకో లేదు అంటే ఏళ్ల తరబడి మళ్ళీ సాగిపోతూ ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చేస్తారో చూడాలి.